హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్నేక్ ప్లాంట్ మొక్కల్ని కుండీలో నుంచి తీసేద్దాము. కుండీ నిండుగా పెరిగిపోయిందండి, అంతేకాదండి కుండీ కూడా పగిలిపోయింది. అందుకని స్నేక్ ప్లాంట్ మొక్కలన్నిటినీ తీసేద్దాము. తీసేసిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా మట్టి కలిపి కుండీలో నాటుకుందాము. చూడండి స్నేక్ ప్లాంట్ ఎలా పెరిగిందో, కుండీ నిండుగా ఎలా పెరిగిందో చూడండి, కుండీ ఎలా అయిపోయిందో చూడండి. కుండీ పట్టకుండా పెరిగిందండి స్నేక్ ప్లాంట్. చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉందో స్నేక్ ప్లాంట్. మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఈ ఆకుని కట్ చేసి నాటుకున్నా కానీ ఈజీగా బతుకుతుంది. వారానికి 10 రోజులకి వాటర్ పోసినా కానీ ఈజీగా బతుకుతుందండి ఈ మొక్క. మనకి మాత్రం మంచి ఆక్సిజన్ ఇస్తుంది. చూడండి అసలు కుండీ ఎలా అయిపోయిందో. కుండీలో నుంచి వచ్చేసిందండి మొక్క. ఈరోజు ఈ కుండీలో నుంచి స్నేక్ ప్లాంట్స్ తీసేద్దాము. కుండీని కూడా తీసేద్దామండి, ఇంకా కుండీ కూడా పనికిరాదు. చూడండి కుండీ ఎలా అయిపోయిందో. ఇది 80 రూపాయలండి ఈ కుండీ. ఈ మొక్కేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకి కుండీ పోయిందండి. ఇంక పడేయటమే దీన్ని. చూడండి ఎలా ఉందో స్నేక్ ప్లాంట్. అన్ని వేర్లేనండి, మట్టి లేదు. ఇలా తవ్వాలండి వేర్లన్నీ. తవ్వి మనం ఒక్కొక్క మొక్కను తీద్దాము. తీసిన తర్వాత ఫ్రెండ్స్ అడిగితే ఇచ్చేద్దాము. ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే ఇచ్చేద్దాము. లేదంటే మనమే బుజ్జి గార్డెన్లో నాటుకుందాము. చూడండి ఇవి వేర్లు. ఈ మొక్క పెట్టినా కానీ ఈజీగా వచ్చేస్తుందండి స్నేక్ ప్లాంట్. ఇవి 3 మొక్కలు అవుతాయండి, 3 కొమ్మలు. ఇవి 3టికి వేర్లు ఉన్నాయి. ఇవ్వండి వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా చూసారా వేర్లు ఎలా ఉన్నాయో. ఈజీగా నాటుకుంటుందండి ఇంకా స్నేక్ ప్లాంట్. ఇంకా ఒక్కొక్కటి తీసేద్దామండి. ఎన్ని మొక్కలు ఉంటాయో చూపిస్తా మీకు. తీద్దాం ముందు. ఒక్కొక్కటి ఇలా తీద్దామండి. చాలా మొక్కలు అవుతాయి. ఈ మొక్క వల్ల కుండీలు కూడా పోతున్నాయండి. కుండీలు కూడా దెబ్బతింటున్నాయి. మనము
సంవత్సరానికి ఒకసారన్నా రీపాట్ చేయాలండి స్నేక్ ప్లాంట్ని, లేదంటే కుండీలు పాడైపోతాయి. నేను అలాగే ఉంచేసాను రీపాట్ చేయకుండా. మళ్ళీ కొంచెం తవ్వుదామండి రావడల్లా. సంవత్సరానికి లేదా 6 నెలలకి రీపాట్ చేసుకుంటూ ఉంటే కుండీలు దెబ్బతినకుండా ఉంటాయండి. మనం అలాగే ఉంచేస్తే కుండీలు పాడైపోతాయి. ఇంకొచ్చేస్తున్నాయండి. చూడండి ఎంత పెద్ద మొక్క. ఇది ఒకటే మొక్క. ఇది కూడా ఒకటే మొక్క అండి. చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇవన్నీ మొక్కలేనండి స్నేక్ ప్లాంట్స్. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు వేసుకోవాలన్నా అన్ని మొక్కలు వేసుకోవచ్చండి. మన గార్డెన్లో కానీ మన ఇంట్లో కానీ ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అడిగితే ఇవ్వచ్చు. మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇవి. కొనాలంటే చాలా కాస్ట్ అండి స్నేక్ ప్లాంట్. నర్సరీలో కానీ లేదా పెద్ద పెద్ద షాపుల్లో కానీ ఈ స్నేక్ ప్లాంట్ని కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క మొక్కని ఇలా రెడీ చేసుకోవాలండి మనం మళ్ళీ నాటుకోవాలి అంటే. అందుకని నీట్గా పెడుతున్నాను మొక్కల్ని. ఈ మొక్కల్ని మనం బుజ్జి గార్డెన్లో నాటుకుందాము. ఇవన్నీ చాలా మొక్కలు వచ్చాయండి. మనం కొనాలంటే మాత్రం చాలా రేట్ అండి. మన దగ్గర ఉంటే మనకు తెలియదు, కానీ కొనుక్కోవాలంటే మాత్రం చాలా కాస్ట్. ఇలా చెక్కేయాలండి మట్టి అంతా. ఇలా రెడీ చేసుకోవాలి నాటుకోవాలంటే. మళ్ళీ అవన్నీ పెద్ద పెద్ద మొక్కలండి, ఇవన్నీ చిన్న మొక్కలు. మనం ఈరోజు చిన్న మొక్కల్ని 2 నాటుకుందాము. ఇవన్నీ చిన్న మొక్కలండి. ఈ మొక్కలన్నీ పక్కన పెట్టేసి మట్టిని కూడా పక్కకి నెట్టేసి ఇప్పుడు మనం స్నేక్ ప్లాంట్ నాటుకుందాము. ఈ మట్టి కూడా వేస్ట్ కాదండి. ఈ మట్టిలో కూడా అన్ని రకాలు వేసి మనం కలుపుకొని మొక్కలు నాటుకోవచ్చు. లేదంటే కంపోస్ట్కైనా ఉపయోగపడుతుంది. వాటర్ క్యాన్లో స్నేక్ ప్లాంట్ నాటుకుందాము.
అడుగు భాగం ఎండిపోయిన ఆకులు వేస్తున్నాను. చూసారా మట్టి, మళ్ళీ కొత్తగా మట్టి కలిపానండి. మంచిగా మట్టిలో కూడా అన్ని రకాలు వేసాను. 50% మట్టిలో 30% ఎరువు, 10% ఇసుక, 10% వరి పొట్టు, కొంచెం వేప పిండేసి కలిపానండి. ఇప్పుడు ఈ మట్టితో మనం వాటర్ క్యాన్ నింపుకుని స్నేక్ ప్లాంట్ నాటుకుందాము. ఇంకా మట్టితో వాటర్ క్యాన్ని నింపుదాము. నింపి స్నేక్ ప్లాంట్ నాటుకుందాము. ఇంకా మొక్క పెట్టాక పోద్దామండి మట్టిని. మూడు మొక్కలు పెడుతున్నానండి. ఇంకా బుషిగా పెరుగుతుంది. మనం 6 నెలలకు ఒకసారి రీపాట్ చేసుకోవాలి. ఇంకా లేదంటే కుండీలు పగిలిపోతాయి. కుండీలని చీల్చుకొని వచ్చేస్తుందండి ఈ మొక్క అయితే, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 3 మొక్కల్ని పెడుతున్నానండి వాటర్ క్యాన్లో. ఇంక పెట్టేసి మట్టి పోద్దాము. ఇంకా నిండుగా పోసేద్దామండి మట్టిని. స్నేక్ ప్లాంట్ టెర్రస్ గార్డెన్లో కానీ లేదా మన ఇంట్లో కానీ కంపల్సరీగా ఉండాలండి. మంచి ఆక్సిజన్ ప్లాంట్ మన ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని అందరం పెంచుకోవాల్సిన మొక్క స్నేక్ ప్లాంట్. ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఈ మొక్క ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకుంటే చాలండి, ఒక ఆకు తెచ్చుకుంటే చాలు, ఈజీగా పెరుగుతుంది. ఆకు కూడా అవసరం లేదండి, ఆకులో కొంచెం కట్ చేసి పెట్టినా కానీ స్నేక్ ప్లాంట్ వచ్చేస్తుంది. అందుకని మీరు కొనే పని లేదు, ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. చెప్పాను కదండి, కొనాలంటే చాలా కాస్ట్ స్నేక్ ప్లాంట్. ఎంత బాగుందో చూడండి నాటిన తర్వాత. నాటానండి స్నేక్ ప్లాంట్ని వాటర్ క్యాన్లో. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో స్నేక్ ప్లాంట్స్. ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామండి, లేదంటే రేపు మన బుజ్జి గార్డెన్లో నాటేద్దాము స్నేక్ ప్లాంట్స్ని. ఇప్పుడు ఈ వాటర్ క్యాన్లో నాటుకున్న స్నేక్ ప్లాంట్కి మనం వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇస్తున్నాను స్నేక్ ప్లాంట్కి.